షూటింగ్ లో పడవ బోల్తా కాంతారా టీం కు నోటీసులు. అసలేం జరిగిందంటే బెడ్ పై జాన్వి మతి చెడే భంగిమలు. కన్నప్ప వస్ కుబేరా వస్ రాజా సాబ్ బజ్ ఎలా ఉందంటే నివేదా థామస్ ట్రాన్స్ఫర్మేషన్ పై నెట్టింట చర్చ. మల్లు డైరెక్టర్ తో అల్లు అర్జున్ సరికొత్త గెటప్ లో కనిపించనున్న ఐకాన్ స్టార్. 12 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రామ్ చరణ్ రీ ఎంట్రీ ఆ హిట్ డైరెక్టర్ తో. నెలన్నర ఆలస్యంగా నాని అరాచకం. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెనడా స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం మణి రిజర్వాయర్ సమీపంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇటీవల చిత్ర బృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ సంభవించకపోయినా ఈ ఘటన చిత్ర యూనిట్ పై విమర్శలు రేకెత్తిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో రిషబ్ శెట్టితో పాటు 31 మంది నటీనటులు ఉన్నారు. వెంటనే వారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కొందరు స్వల్పంగా గాయపడటంతో శికారీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ హున్ బాలే ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఈ ఘటనపై స్పందిస్తూ తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అయితే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శివమొగ్గ జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. షూటింగ్కి అవసరమైన అనుమతులు చిత్ర బృందం తీసుకున్నారా, భద్రతా ప్రమాణాలు పాటించాయా అనే అంశాలపై తనిఖీ జరగనుంది. జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ గురుదత్త హెగ్డే వెల్లడించిన వివరాల ప్రకారం చిత్ర యూనిట్ కేవలం బెంగళూరు నుంచే అనుమతులు తీసుకుని జిల్లా స్థాయిలో అనుమతులు పొందకపోవచ్చనే అనుమానం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు ఈ సినిమాతో సంబంధం ఉన్న 3 నటులు వివిధ కారణాలతో మృతి చెందడం, ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం చిత్ర బృందంలో విషాద ఛాయలు నింపుతోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 వివాదాల్లో చిక్కుకుంది. లెజెండ్ తరం యూత్లో తనదైన ఫ్యాషన్ స్టేట్మెంట్తో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన జాన్వీ కపూర్ తాజాగా మరోసారి తన స్టైల్ లుక్తో దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్కు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చేలా జాన్వీ స్టన్నింగ్ ఫోటోషూట్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెడ్ పైన వింత వింత భంగిమల్లో ఇచ్చిన పోజులు, బ్లాక్ కలర్ కోట్తో కలిపిన లోదుస్తులు లుక్తో ఆమెను చూసిన నెటిజన్లు మతులు పోగొట్టుకుంటున్నారు. టాప్లెస్ డ్రెస్సింగ్లో కనిపించిన ఆమె ఫోటోలు యూత్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోషూట్లో జాన్వీ ధరించిన ఊలు జాకెట్, డిజైనర్ వేర్ లుక్స్ ప్రత్యేకంగా నిలిచాయి. తనలో ఇన్నర్ గ్రేజ్ను ఆవిష్కరిస్తూ ఫోటోకు పోజులిస్తూ ఫ్యాషన్లో మరో మెట్టు ఎక్కినట్టు భావిస్తున్నారు నెటిజన్లు. బెడ్ పై ఇలా కనిపించిన జాన్వీ పట్ల నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పోజులు చూసి మైండ్ బ్లాక్ అయింది అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్నో మ్యాగజైన్ల కవర్ పేజ్లను అలంకరిస్తున్న జాన్వీ ప్రస్తుతం వరుస ఫోటోషూట్లతో హాట్ టాపిక్గా మారింది. కెరియర్ పరంగా జాన్వీ కపూర్ తెలుగులో భారీ అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల ఎన్టీఆర్ సరసన దేవరా చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతున్నట్లు సమాచారం. షూటింగ్లతో పాటు వరుసగా ఫోటోషూట్లు చేస్తూ జాన్వీ తన గ్లామర్ ప్రెజెన్స్ను కొనసాగిస్తోంది.
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కథల ఎంపికలో భారీ మార్పులు తెచ్చుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్టుకు నూతన దిశలో ఆలోచిస్తూ వరుసగా కొత్తదనం కోసం పరాయి భాషల దర్శకుల వైపు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ కాంబినేషన్ టాలీవుడ్లోనే కాక పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మినల్ మురళి సినిమాతో ఓటీటీలో గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా సూపర్ హీరో నేపథ్యం ఉన్న కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థలో ఈ కథ లాక్ అయిందని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. అట్లీతో చేస్తున్న భారీ యూజువల్ వండర్ తర్వాతే ఈ సినిమా మొదలవుతుందా లేక ఇంకా సమయం పడుతుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది. మరోవైపు త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా తాత్కాలికంగా హోల్డ్లో పడిపోయింది. దీంతో త్రివిక్రమ్ తారక్తో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే బాసిల్ జోసెఫ్తో అల్లు అర్జున్ సినిమా లైన్లోకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. బాసిల్ గతంలో దర్శకత్వం వహించిన మినల్ మురళి తెలుగులో మెరుపు మురళిగా విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత నటుడిగా బిజీ అయిపోయిన బాసిల్ ఇప్పుడు మళ్ళీ దర్శకత్వానికి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బన్నీ బాసిల్ కాంబోలో సూపర్ హీరో కథ రావడం అంటే ప్రేక్షకులకు మరో వినూత్నమైన ప్రయోగం ఊహించవచ్చు. ఈ కాంబినేషన్ అధికారికంగా ప్రకటించబడితే టాలీవుడ్లో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్కు నిలవనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్టులపై భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరగడంతో 2026 మార్చి 27న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ చేసే ప్రాజెక్ట్ ఏది అన్న దానిపై టాలీవుడ్లో చర్చలు ఊపందుకున్నాయి. ఆల్రెడీ సుకుమార్తో రామ్ చరణ్ సినిమా ఉంటుందనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు మరో డైరెక్టర్ రేస్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్తో రామ్ చరణ్ సినిమా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కిల్ అనే హై ఓక్టెన్ యాక్షన్ థ్రిల్లర్తో బాలీవుడ్లో పాపులర్ అయిన నిఖిల్ నగేష్ భట్ ఇప్పటికే చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో ఈ కాంబినేషన్పై వచ్చిన వార్తలు కొట్టివేయబడినప్పటికీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇదే జరిగితే రామ్ చరణ్కు ఇది రెండో హిందీ సినిమా అవుతోంది. గతంలో జంజీర్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మరోసారి హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. ఈ సినిమా సుకుమార్ సినిమా కంటే ముందు ప్రారంభమవుతుందా లేక తర్వాతనా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్తో రామ్ చరణ్ సినిమా అంటూ వచ్చిన వార్తలకు నిర్మాత నాగవంశీ స్పందిస్తూ అవి కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. మొత్తానికి రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో కథలు ఎంపిక చేసుకుంటూ బాలీవుడ్లో తన మార్కెట్ను మరోసారి పెంచే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ షూటింగ్ మొదలయ్యే విషయంలో నెలన్నర ఆలస్యం జరిగింది. హిట్ 3 విడుదలకి ముందు నుంచే ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నా అనేక కారణాల వల్ల సినిమా మొదలవ్వలేదు. హిట్ 3 తర్వాత అయినా త్వరగా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావించినా ఆ ఆశలు కూడా నెరవేరలేదు. హిట్ 3 సినిమాతో నాని అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరగా కనిపించిన నాని ఈ సినిమాలో మాస్ యాక్షన్ సీన్స్, బోలెడు డైలాగ్స్ కారణంగా కుటుంబ ప్రేక్షకులను కొంతవరకు నిరాశపరిచాడు. ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడలేని స్థాయిలో కొన్ని సన్నివేశాలు ఉండడంతో
ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా మారింది. ఇదిలా ఉండగా నాని దసరా తరువాత శ్రీకాంత్ ఒదేలాతో కలిసి చేయాల్సిన ది ప్యారడైజ్ చిత్రానికి సంబంధించిన పనులు ఆలస్యంగా సాగాయి. బడ్జెట్ తగ్గించేందుకు ఎక్కువగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అలాగే నాని హిట్ 3 నుంచి రిలాక్స్ కావాలనుకోవడము ఆలస్యం అయ్యే మరో కారణంగా మారింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మే నెలలోనే మొదలవ్వాల్సి ఉండగా అది కుదరకపోవడంతో విడుదల తేదీ కూడా మారనుంది. ప్రారంభంలో మార్చి 26, 2026గా అనుకున్న విడుదల తేదీ ఇప్పుడు నెలన్నర ఆలస్యంగా మేలోకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సమ్మర్ హాలిడే సీజన్ను టార్గెట్ చేస్తూ విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన. మరోవైపు ది ప్యారడైజ్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదేలా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల్సి ఉండడంతో ఇప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. దీనికి నాని పూర్తి సహకారం అందించనున్నాడు. చిరంజీవి సినిమాను నాని స్వయంగా నిర్మించబోతుండడం విశేషం. ఇక ది ప్యారడైజ్ నుంచి విడుదలైన గ్లిమ్స్ ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పాయి. మాస్ వైడ్ యాంగిల్ లుక్స్లో నాని అద్భుతంగా కనిపించడంతో ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో అట్రాక్షన్ పెరిగింది. ఫ్యాన్స్ మాత్రం ఇది హిట్ 3 కంటే మించిన అరాచకంగా ఉండబోతోందని ఫిక్స్ అయిపోయారు. అన్ని పరిస్థితులను చూస్తే నెలన్నర ఆలస్యంగా అయినా నాని అరాచకం ప్రారంభం కాబోతున్నది మాత్రం ఖాయం.